గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ధర్నా చౌక్ దగ్గర ఇటు హైదరాబాద్లోని కేబుల్ ఆపరేటర్లందరూ కూడా ధర్నాకు దిగారు. ప్రధానంగా నగరంలో జరిగినటువంటి విద్యుత్ షాక్తో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే విద్యుత్ స్తంభాలు ఉన్నటువంటి అన్ని కేబుల్స్ను కూడా ఎక్కడికక్కడ తొలగించింది. దీంతో ఒకవైపు నెట్టుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీన్ని నిరసిస్తూ ఈరోజు ధర్నా చౌక్ దగ్గర నిరసనకు దిగారు. ప్రస్తుతంతో పాటు కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. అసలు మీ డిమాండ్ ఏంటి? కేబుల్ తొలగించారు, దీనిపైన ఏమంటారు మీరు? మేము గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తలే అండి. మేము మా బిజినెస్ మేము చేసుకుంటున్నాము. కాకుంటే మా బిజినెస్ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేయండి, నో ప్రాబ్లం. సేమ్ ఏదైతే కేబుల్ టీవీ ఇంటర్నెట్ బిజినెస్ ఉందో మేడం, వేరే స్టేట్స్ లైక్ ఆంధ్ర, కేరళ, కర్ణాటక వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ ఏ కేబుల్ వాళ్ళని ఇబ్బంది పెట్టలేదండి. ఏ కంపెనీ కూడా, ఏ స్టేట్ కూడా ఫైబర్ కటింగ్ చేయలేదు. ఓన్లీ మన తెలంగాణలోనే ఫైబర్ కట్ చేస్తున్నారు. ఎందువల్ల అంటున్నారే, మేము ఇక్కడ డిమాండ్ చేయాలి. ఎందువల్ల అంటే మన సీఎం గారు ఓన్ బ్రదర్ తిరుపతి రెడ్డి గారు సొంతంగా కేబుల్ టీవీ ఇంటర్నెట్ స్టార్ట్ చేశారు వాళ్ళు. అతని కోసమే ఇదంతా జరుగుతుంది. అతని కోసమే ఈ ఫైబర్ కటింగ్ జరుగుతుంది అంతా. ఎవరో నలుగురు చనిపోయారని కాదండి, రామంతపూర్లో దురదృష్టవశాత్తు చనిపోయారు. వాళ్ళ గురించి కాదండి మన ప్రభుత్వం చేసేది వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేస్తుంది. ఇగోండి, యాజ్ పర్ రూల్స్ ఉన్నాయండి. మీరు యూట్యూబ్లో కూడా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. 18 feet అబోవ్ ఉన్న వైర్లు కట్ చేస్తే మీడియా వాళ్ళు కానీ, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, సీఎం కానీ ఎవరైనా కట్ చేశారనుకోండి మా వైర్లు, వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు. మా కేబుల్ ఆపరేటర్కి ఆ విషయాలు తెలియదు, ఎవ్వరికి తెలియదు. జీరో నాలెడ్జ్ ఉంది కాబట్టి వీడికి వచ్చారు. లేదు, ఎవడైతే కట్ చేస్తుండో ఒక వీడియో తీసుకుని, ఒక ఫోటో తీసుకొని వాడిని గల్లా పట్టుకొని పోలీస్ స్టేషన్ వేయచ్చు. ఎందుకంటే మాకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అబోవ్ 18 feet మేము కేబుల్ కట్టుకోవచ్చు. అది మేడం మా విషయానికి వస్తే. సరే, సార్ వాళ్ళు ఏమంటున్నారు, గవర్నమెంట్ బ్యూటిఫికేషన్. ఏం బ్యూటిఫికేషన్ మేడం? 10 ఫోన్లు ఉన్నాయి అనుకోండి మేడం, ఫైబర్ కట్ చేస్తున్నారు. కట్ చేసి అక్కడనే వదిలేసిపోతున్నారు. దానివల్ల దారిని పోయే వాళ్ళు తల్లి కింద పడుతున్నారు, వెహికల్స్ మీద పోయిన తల్లి పడిపోతుంది. దానికోసం ఆ బ్యూటిఫికేషన్ మేము వాళ్ళు కట్ చేసిన తీసేసిన కేబుల్ మొత్తం మేము క్లీన్ చేస్తున్నాం. అదొకటి మేడం. ఇంకోటి, ప్రజెంట్ మేడం వాళ్ళు తప్ప ఎవరు ఉండొద్దు అనుకుంటున్నారు ఈ ఫీల్డ్లో. మాకు వేరే దారి చూంచండి, మేము వెళ్ళిపోవడానికి రెడీ. మీరు అడిగారు మాకేం డిమాండ్స్. మాకు ఎలాంటి డిమాండ్స్ లేదు. అట్లీస్ట్ ఈ ఏదైతే బ్యూటిఫికేషన్ అంటున్నారో, ఫైబర్లు హైట్లో కట్టుకోవాలంటున్నారో, అవి మేము కట్టుకోవడానికి రెడీగా ఉన్నాం. మాకు కొంచెం టైం కావాలండి. అది అంటే చాలా చోట్ల విద్యుత్ స్తంభాల దగ్గర ఎక్కడికక్కడ కింద వేలాడుతున్నాయి. విద్యుత్ షాక్ ఘటనలని వరుసగా జరిగాయి. ఇందువల్ల నిర్ణయం తీసుకున్నారు కూడా ఒకవైపు బట్టి విక్రమార్క కూడా చెప్పారు. ఏమంటారు దీనిపైన? విద్యుత్ షాకులు జరిగినాయండి. ఈవెన్ చెప్తున్నా, కేబుల్ వైర్ల వల్ల కూడా ఇబ్బంది ఉందండి. లేదు అని నేను చెప్పొద్దు, యాజ్ ఏ ఆపరేటర్గా నేను చెప్పొద్దు. కేబుల్ కూడా ఎట్లున్నాయి అంటే ఇష్టం వచ్చినట్లున్నాయండి. అవి ఎప్పుడో 20-30 years నుంచి చేసిన వైర్లు కదా, అవి తీద్దాము అంటే పైన వేరే వాళ్ళ వైర్ ఉంటాయి, అది తీద్దామంటే ఇంకో వైర్ ఉంటాయి. దానివల్ల మేము తీయలేకపోయినాం. కానీ అది అలానే ఉంచాలని చెప్పి మా ఆలోచన కాదు. కేబుల్ వైర్లు కూడా చాలా అడ్డం వస్తున్నాయండి. బట్ మేము అవి క్లియర్ చేస్తాము. కానీ ఎవ్రీడే ఇలా కట్ చేసుకుంటూ పోతే మేము ఏం చేయలేమండి. మాకు టైం కావాలా. అండ్ కరెంటు తీగలు మొన్న చనిపోయారు కానీ రామంతపూర్లో, అది 36 pole హైట్ ఉండాలి, 30 feet అబోవ్ 11 kV ఉండాలి. మరి ఎంత ఉండండి? 12 feetలో ఉంది అది. మరి దానివల్ల చనిపోకపోతే ఎలా చనిపోతారు? అది ప్రభుత్వము లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ తప్పు అండి. అది మా కేబుల్ వాళ్ళ తప్పు కాదు. నేను ఒక 20 days కింద కూడా అండి ఫైబర్ని ఎలక్ట్రికల్ ప్లగ్లో పెట్టి నా నోట్లో పెట్టుకున్నా. కరెంట్ షాక్ ఏం తలగదు. మాది ఫైబర్ అండి, ఇది కూడా ఫైబర్. ఇది డౌట్ ఉంటే ఎవరైనా చెక్ చేసుకోండి. మా ఇంట్లో వాళ్ళకే పెట్టండి, సీఎం గారు ఎందుకు కానీ నాకే పెట్టండి, నేను వస్తాను. ఈ ఫైబర్లో కరెంట్ షాక్ ఎలాంటిది తలగదండి. అంతేనండి. కేబుల్స్ తొలగించడం వల్ల ఎంతమంది ఎంప్లాయీస్ సఫర్ అవుతున్నారు ఏంటి? రేపు తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇండైరెక్ట్గా ఒరిస్సా వాళ్ళకు, బీఆర్ఓలకు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అది త్రూ జియో లేకపోతే ఎయిర్టెల్. పాపం వాళ్ళు బడుగు జీవులు 15,000 కోసం పొట్ట చేత పట్టుకొని ఇటుకు వచ్చినారు. అదొక పాయింట్. 10,000 అదొకటి. ఇదంతా మోనోపాలి కాబోయే బిజినెస్. ఇది ఏమవుతుందంటే, మన దగ్గర ఇంతకుముందు ఉన్న ఎయిర్సెల్, డోకోమో, యూనినారు, వోడాఫోన్ ఇవన్నీ పోయినాయి. రేపన్నాడు కూడా మా బతుకు కూడా ఇట్లా రోడ్ పాలు చేసి ఆ జియోకు లేకపోతే తిరుపతి రెడ్డి ఛానల్కు లేకపోతే ఐఐటెల్కు రోడ్ పాలు అయిపోతాము. వాళ్ళకు ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత మోనోపాలి అవుతుంది. అప్పుడు బడుగు జీవునికి ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. గరీబ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ కావాలంటే మినిమం 1000 రూపాయలు కట్టాలి. ఇప్పుడు నీకున్న 300 రూపాయల ప్యాకేజ్ ఉందా? లేదు. 350 చేసిండు. 1.5 GB ఇది ఉందా? లేదు. దాన్ని 2.5 చేసుకున్నాడు.
మోనోపాలి అవుతుంది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నా, మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని కాపాడితే మేము బడుగు జీవులకు గరీబులకు సర్వీస్ చేసుకుంటాం. 50 రూపాయలతో మార్జిన్తో మేము బిజినెస్ చేసుకుంటాం. కరెంట్ షాక్ ఎక్కడ కొడుతుంది మేడం? మహారాష్ట్రలో కొట్టదా, కేరళలో కొట్టదా, ఏడ కొట్టదు షాక్ అంటే తెలంగాణలో హైదరాబాద్లో కొడుతుందా? ఏంది మేడం ఇదంతా గ్యాంబ్లింగ్? కాకపోతే నేను మొన్న వర్షంలో 2 గంటలప్పుడు వెళ్ళి హెచ్డి లైన్ ఎక్కి స్లైసింగ్ చేసుకున్న సర్వీస్ చేసిన, నాకు కొట్టే షాకు. 30 సంవత్సరాల కేబుల్ ఎవరైనా చనిపోయారా మేడం? చనిపోయారా? అప్పుడు ఇంకా మాకు ఇంకా కాపర్ వైర్ ఉండే, 500 సిరీస్ వైర్ ఉండే. అప్పుడు కొట్టిన షాక్ ఇప్పుడు కొడుతుందా? ఇదంతా ఎందుకు మేడం? ఇదంతా నాటకాలు మేడం, ఇదంతా నాటకం. మమ్మల్ని రోడ్డు పాలు చేస్తాడు, తెలంగాణలకు పుట్ట కొట్టేస్తాడు. ఆ ఒరిస్సాలు బీహార్లు పాపం వాళ్ళు కూడా పుట్ట చేత పట్టుకొని వస్తారు. వాళ్ళకి 15,000. లైన్ మెయిన్లకు అన్ని మాకు కొంచెం టైం ఏంటి సార్? మాకు టైం ఇస్తే నీ గైడ్ లైన్స్ ఏంది, నీకు ఏం కావాలి? మేము సొంత పోల్స్ పెట్టుకోవాలన్నా లేకుంటే పైన కట్టుకోవాలన్నా? ఏ చెప్పాడు? ఒకరోజు ఒక 5-6 పోల్ కట్ చేస్తారు ఒకరోజు. మేము 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 12 మందికి జీవనోపాధి ఇచ్చిన సీడీ ప్లేయర్లు అప్పుడు రెంట్ అప్పటి నుండి సర్వీస్ చేస్తున్నాము. మేము సర్వీస్ ఇవ్వలేదు కాదు కదా, మమ్మల్ని గుర్తించవా నువ్వు? నీకేం కావాలి? మాకు కూడా పర్మిషన్, ఎన్ని కనెక్షన్స్ ఉండాలి? నీకేం కావాలి? ఏం చెప్పకుండా కుక్క కోతికి రాయిచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పాపం వాళ్ళు అన్పడి వాళ్ళకి ఏం తెలియదు. పోయి క్లియర్ చెప్పంటే కటా కోపం వస్తుంది మేడం. బతుకు భారం అవుతుంది, ఫ్రస్ట్రేషన్ అవుతుంది. మాకు కూడా కోపం వచ్చినట్టు మేము కూడా ఏం చేయాలి అదే చేస్తాం. అవునా? దండు కదులుతుంది. ఇప్పుడు చీమ కలుస్తాము. కేవలం హైదరాబాద్ కాదు, ఊర్లు మండలాలు అన్నీ కలుస్తాము. నీకు ఏం చేయాలో అది చేస్తాం. నీకు ఎక్కడ వాత పెట్టాలో వాత పెడతాం. రేపు జూబ్లీ ఎలక్షన్ ప్రచారం చేస్తాం, ఇంటింటికి ప్రచారం చేస్తాం, మున్సిపల్ ఎలక్షన్లో ప్రచారం చేస్తాం. చూసుకుందామని చూస్తాం. నేను చచ్చిపోతున్నా మేడం. చచ్చిపోయినప్పుడు నేను చంపేసి చచ్చిపోతా. నేను చచ్చిపోతున్నప్పుడు నీకు ఊరేసేసి నేను చచ్చిపోతా. లేదంటే అది జియో వైర్కి వేసుకొని మేము చచ్చిపోతాం. ఇంతకుముందు చెప్పిండిగా సార్, అన్న చెప్పిండిగా. మా బతుకు మీకు అర్థమైతే లేదా? ఎందుకు మమ్మల్ని హింసపెడుతున్నావు? 10,000 కోట్లు. సో మమ్మల్ని మాకు ఏదో ఒకటి చెప్పాలి కదా. మాతో ఎందుకు ఆడుకుంటున్నావు? గరీబోని బతికించాలి, గరీబోనికి సర్వీస్ చేయాలి. కొంచెం మమ్మల్ని కూడా ఉండనివ్వండి. లేదా మమ్మల్ని మొత్తం వెళ్ళిపోమని చెప్తే వెళ్ళిపోతాం. మా బతికేదే మేము బతుకుతాం. ఎన్ని రోజులు మేడం? ఎక్కడ వైర్ కట్ చేయవలసి తెలియదు. ఎన్ని రోజులు? 25,000 35,000 వైర్ ఏమైనా పుణ్యానికి వస్తాయి మేడం? నువ్వు ఎవడి పైన వైర్ తీసుకోపోవడానికి ముక్కలు చేసి తీసుకోపోతే మా రక్తం మరగదా మేడం? మా కడుపులో మంటలు ఇవ్వదా? ఏం చేయాలి? ఎట్లా చేయాలి? మనం కిరోసిన్ పోసుకొని తగల పెట్టుకుని పోయినాము, చచ్చిపోతాం మేడం. అదన్నా చేస్తాం, నిన్ను చంపని చచ్చిపోతాం. దయచేసి అర్థం చేసుకోండి రేవంత్ గారు. ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, గరీబోనికి ఇచ్చే సర్వీస్ని ఆపకండి. మేము చచ్చిపోయినామంటే కంపల్సరీ ఆ జియో ఎయిర్టెల్లో లేకపోతే ఇంకో ఛానల్ వస్తుంది, మోనోపాలి కాబోతుంది. మీరు ప్రాక్టికల్గా మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనకుండే 2 సిమ్ములు. ఆ సిమ్ములో రేటు 300 350 అయింది. రేపు 350 400 కూడా అవుతుంది. గరీబోళ్ళ కోసం అన్నావు కదా, పబ్లిక్ కోసం అన్నావు కదా. ప్రజాపాలన ఇదా అండి? ప్రజాపాలన ఇదా? అన్పడు ప్రజాపాలన, అన్పడు. అరే ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. చెలోబై నువ్వు పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒక ఊరు చేసి చూపెట్టు, ఒక కాలనీ చేసి చూపెట్టు, నువ్వు డెమో చూపెట్టావు. ఏం చూపెట్టావు? ఇట్లా చేయాలని చెప్పావు. అరే ప్రపంచంలో ఇండియాలో ఎక్కడ లేని రూల్స్, ఇదేం రూల్స్ కూడా కాదు. అది పిచ్చోని చేతిలో రాయి అంతే. ఎక్కడ పడితే అక్కడ మంటలేస్తుంది మేడం. బాధ అవుతుంది, చెప్పుకోలేను, ఏడుపు వస్తుంది. 12 మంది పిల్లలకు ఉపాధి ఇచ్చిన ఇప్పుడు 4 అయినారు. ఇప్పుడు వాళ్ళు కూడా బతుకొద్దా? ఎందుకు మేడం ఈ బాధ? చెప్తా అయిపోతాయి. మేము వెళ్ళిపోండి రా బాబు, మీరు ఎవరు ఉండొద్దు, మా దాంట్లోకి వైర్లు కొట్టొద్దు అంటే మాకు కూడా తిడుతున్నారు. కస్టమర్లు అందరూ తిడుతున్నారు, గలీజ్ మాటలు తిడుతున్నారు. రాత్రి వాళ్ళు కష్టపడ్డాం, మా రక్తం ఉంది. అరే నాయనానికి దండం పెడతా, కాలువలు ఉండే, రోడ్లు కూడా లేకుండే. అప్పుడు మేము కట్టలు పాతుకొని మేము సర్వీస్ చేసినాం. అవన్నీ మాకు గుర్తుకు రావా? మాకు ఎంత బాధ అనిపిస్తుంది. దయచేసి గవర్నమెంట్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం, మమ్మల్ని బతకనివ్వండి. మీకేం కావాలో చెప్పండి, మేము ఎట్లా ఉండాలో చెప్పండి. ఒక పైలట్ ప్రాజెక్టులకు కొన్ని కాలనీలు చేసి చూపెట్టండి. ఏం చేయరు. వాళ్ళకి అన్పడు. లైన్ మెన్లు కూడా బాధపడుతున్నారు. సార్ మా పిల్లని వదులుకొని వచ్చి చెప్తున్నారు సార్, మాకు అర్థమైంది. అన్ని సస్పెండ్ చేస్తారని కట్ చేసారా మేడం? ఎంత బాధ అవుతుంది అమ్మా, ఎంత బాధ అవుతుంది. మా చెమట ఉంది, మమ్మల్ని అర్థం చేసుకోండి. దయచేసి మా గరీబోళ్ళు, మా ఎంటర్టైన్మెంట్ దూరం చేయకండి. వాళ్ళకు ఏమంటే వర్క్ ఫ్రమ్ హోములు ఉంటాయి. 300 రూపాయలకి ఇస్తున్నామమ్మా. 300 రూపాయలకి ఇంటర్నెట్ వాడు ఇస్తాడు, జియోడు ఇస్తాడా? ఆఫర్ ఇస్తాడు. తర్వాత నీకు 1000 రూపాయలు చేయకపోతే నేను చెప్పుతాను, నేను కొట్టుకుంటా. ఫ్రీ సిమ్ ఇచ్చిండా, జియో ఫోన్ ఇచ్చిండా? ఇప్పుడు ఎంత చేస్తుండు? అవునా కదా? ఇప్పుడు మోనోపాలి అయిపోయింది. త్వరలో ఇది కూడా మోనోపాలి కాబోతుంది. దయచేసి ప్రజాపాలన అంటున్నావు కదా, మమ్మల్ని కాపాడు. మా ద్వారా నీకేమైనా
లబ్ధి జరుగుతుంది. మమ్మల్ని పక్కన పెట్టి ఆ గుజరాత్కి వాణి వీనికి సర్వీస్ చేయాలనుకుంటే ఎందుకు డబ్బే కావాలి. మీకు ఫోన్ మేము ఇస్తాం, ఎంత ఇవ్వాలో చెప్పరా నాయన, నీకు దండం పెడతా, నీకు ఎంత కావాలి, ₹1 ₹2 మాకు అయితే ఇస్తాం కదా, లేకపోతే మేము వెళ్ళిపోతాం కదా. ఏం చేయకుండా ఇది ఏంటంటే అది ఏంటి హనీబీసీ తేనెటీగలను కొట్టినట్టు ఈడాడ కొట్టేస్తున్నాడు. కొట్టేసరికి మేము ఎగిరిపోతాం కదా, ఎగిరిపోతే అప్పుడు పెద్ద కంపెనీలు వస్తాయి. ఇది జరగబోయేది, మోనోపాలీ కాబోతుంది. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మమ్మల్ని కాపాడితే గరీబోనికి ఎంటర్టైన్మెంటు, ఇంటర్నెట్ అన్నీ వస్తాయి. మమ్మల్ని చంపేసినాం అనుకో గరీబోనికి బతుకు భారం కాబోతుంది. థ్యాంక్ యూ. ఈ నిర్ణయం వెనుక తీసుకుపోతే ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి? మేము చిన్న వ్యాపారస్తులం మేడం, మా మీద పుట్టగొడుతుండ్రు వచ్చి కరెంటు వాళ్ళకి చెప్తే కరెంటు వాళ్ళు ఏం చేస్తారో మాకు పైకించి వచ్చినాయి ఆర్డర్స్, మేము ఏం చేయలేమని. మేము కరెంటు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కూడా కనీసం ఆగండి అంటే చెప్తే కూడా ఆగట్లేదు వాళ్ళు. మేము ఇక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చి కట్ చేస్తారు. అది ₹1,00,000 మేడం. ఒక కిలోమీటర్ వైర్ కొనుక్క రావాలంటే ₹10,000 అయితే మనుషులను పెట్టి వైర్లు గుంజాలి. వైర్లు గుంజి జాయింట్లు, ఫ్లైసింగ్లు, ఇదంతా ఎంత ఇబ్బంది తెలుసా. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం తెలుసా. ఈ ఇబ్బంది అవుతున్నా వాళ్ళు చెప్పినా కూడా వినట్లేదు. కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, ఇంటిమేషన్ ఇవ్వాలి, ఇంటిమేషన్ కూడా లేదు. సరే మీరు కొంచెము కిందికి కట్టుకోరి, హైట్స్లో తక్కువ పెట్టుకోండి, మేము కట్టుకున్నాం. ఆల్రెడీ చెప్పారు కరెంటుకి 15 ఫీట్స్ కింద కట్టమన్నారు, మేము కడతామని చెప్పినాం. అట్లా కూడా సరే పబ్లిక్ ఇబ్బంది అవుతుందని చెప్పి మేము కిందికి కూడా కట్టినాం. కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి. మేము అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వచ్చేవారు కట్ చేస్తారు. మేడం ఒక్కొక్క రూపాయి వేసి కొనుక్కొని వైర్లు కొనుక్కరావాలంటే బాగా గరీబోళ్ళం. మాకు మేము చిన్న వ్యాపారస్తులం. సరే ఇవాళ జియో ఉంది, ఎయిర్టెల్ వాళ్ళు ఇస్తారు, పైన వైర్లెస్ పెడతారు, కింద సార్ రాత్రిపూట వాళ్ళు సర్వీస్ ఇయ్యారు. మేము లోకల్ ఆపరేటర్స్ కింద ఉంటాం మేడం. ఏ రాత్రి ఫోన్ చేసినా ఊరుకు వెళ్ళి కంప్లీట్ సర్వీస్ చేస్తాం. కానీ మీరు పెద్ద జియో ఎయిర్టెల్కే సర్వీస్ వాళ్ళకి పర్మిషన్ ఉంది, మిగతా వాళ్ళకి పర్మిషన్ లేదంటే ఎట్లా మేడం? ఈ చిన్న వ్యాపారస్తులు 30 ఏళ్ళ నుంచి ఉన్న సర్వీస్, 30 ఏళ్ళ నుంచి సర్వీస్ ఇస్టోలో ఈరోజు 3 రోజులలో కథం పెట్టిస్తే వాళ్ళంతా లక్షలు పెట్టి ₹1,00,000 ఈరోజు రోడ్డు పనులు ₹1,00,000 రోడ్ల మీద వేసి ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి పిల్లలతో ఎంత బాధపడుతారు తెలుసా. ఈరోజు ఈ బాధ ఎంత చెప్తానే ఉన్నాం, చెప్తా కూడా వినట్లేదు. మాకు వీడికని వచ్చి వైర్ తీసుకొని వచ్చి వైర్ వేసుకునే లోపు కట్ చేస్తారు మేడం. మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ సఫర్ అవుతున్నారు ఏంటి ఇక ఈ వైర్ కనెక్షన్స్, ఈ వైర్ తొలగించడం పైన? మేడం ప్రభుత్వానికి తెలియని విషయం ఏముందంటే ఒక్క కేబుల్ ఆపరేటర్ బాధపడుతున్నాడు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఒక్క కేబుల్ ఆపరేటరే కాదు, దీంతో పాటు కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు మా కిందని. కనీసం ఒక్కొక్క కేబుల్ ఆపరేటర్ దగ్గర 5 మంది టెక్నీషియన్స్ ఉంటారు. అంటే 5 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఆయన ఒక్కటే అనుకుని ఒక మనిషి మీద యుద్ధం చేస్తున్నాడని భావన మీద ఉన్నాడేమో. అది ఫస్ట్ అది కరెక్ట్ కాదు. అది ఈ హైటెక్ సిటీ చూసి ఇప్పుడు మురిసిపోతున్నారు. కానీ ఈ ప్రభుత్వాలు ఈ హైటెక్ సిటీ ముందు రాళ్ళు రప్పలుగా ఉండక ముందే మేము కేబుల్ టీవీ కానీ ఇంటర్నెట్ కానీ అతి తక్కువ ధరలో, ఇంకా కొంతమంది పేదవాళ్ళు ఇళ్లలో పనిచేసిన వాళ్ళకి కొంచెం ఫ్రీగా కనెక్షన్ ఇచ్చిన రోజులు ఇప్పుడుగా ఉన్నాయి మాకు. ఏ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలు ఈ సర్వీస్ చెయ్యదు. దయచేసి ఇలాంటి దుష్ప్రచారాలు ఏమైనా ఉంటే దయచేసి ప్రభుత్వాన్ని ఆపుకోమని మేము మనవి చేస్తున్నాం. ఇది చాలా పొరపాటు చేస్తున్న పనులు ఇవి. ఈ విషయాన్ని అందరూ ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. మా కస్టమర్లు కూడా అరే ఇది ఏం ప్రభుత్వం అన్న భావన వస్తుంది. మీరు అనుకుంటున్నారు సిటీని క్లీన్ చేస్తున్నామని. సిటీనే కాదు, మీ ప్రభుత్వాన్ని మీరు క్లియర్ చేసుకుంటున్నారు. మీ ప్రభుత్వం దీనివల్ల మీ ప్రభుత్వం లాస్ అవుతుంది. అది మేము ఆపరేటర్ని ఒక్కరిని అనుకుంటున్నారు. మీరు చాలా లక్షల కుటుంబాలు ఉన్నాయి దీని వెనకాల. ఇవన్నీ మీరు భరించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి, నేను రామంతపూర్ ఇన్సిడెంట్ జరిగిన ఆ లోకల్ ఏరియా నుంచి వచ్చిన. మా ఆపరేటర్స్ మీద ఏదో కక్ష కట్టినట్టున్నాడు ఈ పెద్ద మనిషి. ఉన్నాడు చిన్ననే కానీ మనిషి పెద్దగా ఈ ఆలోచనలన్నీ పెద్ద ఆలోచనలు వస్తున్నాయి. కానీ అందరి కడుపు మీద కొట్టే ఆలోచనలే వస్తున్నాయి. ఆయనకు రాను రోజుల్లో ఇక ఇంటర్నెట్ ఎట్లా కట్ చేస్తున్నారో ఆయన కూడా కట్ అయిపోదామని అనుకుంటున్నాడేమో. ఎందుకంటే ఆయన ముందు ఏముంది అనేది ముందు ఫ్యూచర్ది ఆలోచిస్తలేడు. పాస్ట్ ఈజ్ పాస్ట్ అనుకుంటారు. కొన్ని గవర్నమెంట్స్ ఎంప్లాయ్మెంట్ చేసి డిజిటల్ చేస్తుంటే ఈయన ఏమో అన్ని కటింగ్స్ చేసేసి అంతా ఇక ఏడారి చేసేసి ఇంతకుముందు పాతకాలంలో ఉండే కదా నడిచేట వాళ్ళదే రాజ్యం నడవాలన్నట్టు. సో అప్పుడున్న గవర్నమెంట్ అన్ని ఇప్పుడు డిజిటల్ ప్రిపేర్ చేసి అన్ని డిజిటల్లో చేయాలి. ప్రతిదీ అప్లై చేయాలన్నా ఇంటర్నెట్, ప్రతిదీ మనకి ఏం కావాలన్నా కూడా ఇంటర్నెట్. సో వీళ్ళు ఇది కట్ చేసుకొని లేదు అది పట్వారీ రాజకీయం తీసుకొస్తుండే ఆయన తీసుకొచ్చి నాకు చెప్పండి మీకు శాంక్షనెడ్,
ఇంటర్నెట్లో అప్లై చేసుకోకూడదు, ఇంటర్నెట్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు, టీవీ న్యూస్ వినకూడదు. ఎవరిది వాళ్ళు 10 మంది ఒక టీం తయారై ఆ 10 మంది కిందనే అంత ప్రొసీడ్ అయిపోవాలనేది పట్టవారి రాజకీయం తీసుకొస్తుండు. విలేజ్లలో కూడా అదే పద్ధతిలో నడిపిస్తున్నాడు ఆయన. రాని రోజుల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు ఇవన్నీ ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చే అన్నిట్లో ఆయన కోల్పోతాడు. ఇంకా ఆయన కూడా ఇంటి బాట పడతాడు. ఆయన కడుపు కోసం వేరేళ్ళ కడుపు కోత చేస్తున్నాడు. ఆయన చేసే పద్ధతి కరెక్ట్ కాదు. ఇంతమంది ఆపరేటర్స్ కడుపు మీద కొట్టడం అది అసలు కరెక్ట్ కాదు. కావాలంటే ఆయనకు డౌట్ ఉంటే మా ఇంటర్నెట్ వల్లనే, పోనీ మా ఇంటర్నెట్ వల్ల అడ్డం వస్తుంది, ఇబ్బంది కలుగుతున్నారు జనాలు, ప్రాబ్లం అవుతుందంటే చెప్పండి, దాన్ని సరిదిద్దుకుంటాం. కానీ ఇంటర్నెట్ వైర్లోనే కరెంట్ షార్ట్ సర్క్యూట్ అవుతుందని చెప్తే కావాలంటే ఆయనకు చెక్ చేసుకోమని చెప్పండి, పోల్ ఎక్కమని చెప్పండి, వాళ్ళ కరెంట్ లైన్ కూడా ఆనే ఉండాలా, అప్పుడు కట్ చేయమని చెప్పండి. వాళ్ళ పోల్ నుంచి షార్ట్ సర్క్యూట్ వస్తుందా లేదంటే మా లైన్ నుంచి షార్ట్ సర్క్యూట్ వస్తుందా అనేది తెలుసుకోమని చెప్పండి. ఆయన ఎవరెవరో చెప్పే ఉత్సాహంతోనే ఆయన విని అందరికీ రోడ్డు పాలు చేస్తున్నాడు. ఈరోజు ఇంతమంది రోడ్ ఎక్కారు. రేపటి నాడు ప్రతి జిల్లా, ప్రతి మండల్, ప్రతి స్టేట్ పెద్ద ఎత్తున ఇదే ధర్నా జరుగుద్ది. మా బాధను అర్థం చేసుకొని ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి బయటికి వచ్చి మా అసోసియేషన్ హెడ్ వాళ్ళకు పిలిచి కూర్చోబెట్టి ఏదో ఒకటి మాట్లాడి దీన్ని నిర్ణయించం తీసుకొస్తే అతనికి మంచి జరుగుద్ది, నాకు మంచి జరుగుద్ది. లేదంటే ఈ వర్షాకాలంలో అంత పెద్ద రోడ్న మేము అంత ధర్నాకు దిగేసి ఎక్కడిదక్కడ బ్లాక్ చేయడం జరుగుద్ది. వినేసి ఆయన 24 hours or 48 hours ఆయన గద్దె దిగి అందరితో చర్చకి వచ్చి ఈ ప్రాబ్లం అన్ని సాల్వ్ చేసుకోవాలని ఆయనకి హెచ్చరిస్తున్నాము. అది ఆయనకే మంచిది. లేదు మాకు అట్లనే కడుపు రగిలిచ్చి అంటే మొత్తం మీద మేము రోడ్ ఎక్కుతాము. ఆయన గవర్నమెంట్ నిన్న ఒక్కరోజు సెక్రటరియట్లో ఇంటర్నెట్ బంద్ అయిపోతే కతలకుతలం అయిపోయారు అందరు ఎంప్లాయీస్. మేమేం చేయాలో నెట్ రావట్లే అని అన్ని ఫైల్స్ ఆగిపోయినాయి. ఆయన కిందనే నెట్ బంద్ అయినా కూడా ఆయనకు సోయి లేకుండా అక్కడ కూర్చుంటున్నాడు. ఆయన అర్థం చేసుకొని ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వాలని మేము మా అసోసియేషన్ తరపు నుంచి, మా ఆపరేటర్స్ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము సెల్ఫ్ గోల్ చేసుకుంటారంట కదా, ఆ వేసి వెతుకుతుంటుంది. ప్రతిసారి తనంతట తాను గోల్ చేసుకుంటారంటారు కదా, వాళ్ళ గోల్ వాళ్ళు కొట్టుకుంటారు కదా, ఆ విధంగా ప్రతి వేను వెతుక్కుంటుంది. ఏ విధంగా అయితే గవర్నమెంట్ పడిపోవాలో ఆ ఆలోచనల విధానంలోనే వెళ్తున్నారు వాళ్ళు. డెవలప్మెంట్ సైడ్ వెళ్ళట్లేదు. మీరు చేసే పనికి రిజల్ట్స్ ఏమవుతాయి అనేది ఆలోచన కూడా చేయకుండా మీరు అంత స్పీడ్గా యాక్షన్లకు దిగి ఇంతమందికి ఇబ్బంది పెట్టి ఇంత నెట్వర్క్ని డౌన్ చేస్తే ఏమొస్తుంది మీకు? దాని రిజల్ట్ అనేది ఇప్పుడు మీకు చూడండి. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న క్రౌడ్ని చూడండి, ఎంతమంది బాధతో ఉన్నారో చూడండి. వాళ్ళ నెట్వర్క్ ఖరాబ్ చేసేసరికి కొన్ని లక్షల రూపాయలు రూపాయలని మీకు అర్థమైతలేదు. ఎవరికి రాలేదు అది. ఆ డబ్బులు అనేది ప్రభుత్వానికి రాలేదు, నా ప్రజలకు రాలేదు. ఆ డబ్బును తీసుకెళ్ళి మీరు ఎవరికి పోసినట్టు మళ్ళీ ఇప్పుడు కొత్త కేబుల్ కొనాలి, మళ్ళీ కొత్తగా వేయాలంటే మినిమం 2 months పడుతుంది. ఆ 2 months వరకు కస్టమర్లు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, బ్యాంకులు ఉన్నాయి, ప్రతిదీ ఉంది ఇక్కడ. అన్ని బ్యాంకులు, పోలీస్ స్టేషన్లు, డీసీపీ ఆఫీసులు, కమిషనరేటు ఇవన్నీ రన్ అయ్యేది ఇంటర్నెట్ పైన. మీరు ఇంటర్నెట్ డౌన్ చేసి అసలు గవర్నమెంట్ ఎట్లా రన్ చేద్దాం అనుకుంటారు? ఏ విధవ ఇచ్చిన సలహాను తెలియదు, కానీ ఇది మాత్రం చాలా వరస్ట్. మీరు ఇట్లా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇట్లా చేయడం వల్ల మీకే ఇబ్బంది, ప్రభుత్వమే చాలా అబాస్పాలు అవుతుంది. ఇప్పటికే హైడ్రా అని చెప్పి ప్రజలకు నానా ఇబ్బందులు అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి కొత్త డెమాలిషన్ స్టైల్కి వెళ్ళిండ్రు. ఇలా డెమాలిషన్ స్టైల్కి వెళ్ళకండి, కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్ళండి, డెవలప్మెంట్ సైడ్ వెళ్ళండి, ప్రజలకు ఒక ఆశ కల్పించండి. కానీ మీరు మొత్తం నిరుత్సాహం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న జనాలను నిరుత్సాహం చేస్తున్నారు. మీరు చేసే పనులన్నీ అలాగనే ఉన్నాయి. కాబట్టి కనీసం ఇప్పటి నుంచన్నా మీరు మళ్ళీ తేరుకొని ఇప్పుడు ఉన్న వాటిని అన్నింటినీ సరి చేసుకుంటూ వెళ్ళి ఫ్యూచర్కి మీరు ప్లాన్ చేసుకోండి, అప్పుడు బాగుపడతారు. లేకపోతే మీకు మాత్రం బాగుండదు. ఈ ఉద్యమం ఇప్పటితో ఆగదు. మీరు దీన్ని మాత్రం ఆపకపోతే చాలా పెద్ద ఎత్తున వెళ్తుంది. ఎందుకంటే ఇది ప్రతి ఇంటికి సంబంధించిన విషయం. మీకు అర్థమైతే లేదు, ప్రతి ఇంటికి, ప్రతి పర్సన్కి సంబంధించిన విషయం. ఇలా అన్నం లేకుండా ఉంటారు కానీ ఇంటర్నెట్ లేకుంటే బతకలేరు, అది గుర్తుంచుకోండి. దాన్ని బట్టి మీరు ఒక ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చారు కాబట్టి, ప్రజల వల్ల అధికారంలోకి వచ్చారు కాబట్టి దాన్ని తప్పుదో పట్టించకండి, సరైన మార్గంలో నడిపించండి. మీకు భవిష్యత్తు ఉంటుంది. ఇట్లనే చేస్తే మాత్రం భవిష్యత్తు ఉండదండి. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఏదైతే బ్యూటిఫికేషన్ పేరుతో ఈ విధంగా చాలామంది ఆపరేటర్లు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, జీవితాలతో ఆడుకుంటున్నారు. చాలా చోట్ల నగర వ్యాప్తంగా ఉన్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే చేశారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. నెట్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఒకవైపు ఇక్కడ అటు కేబుల్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్నెట్ ఆపరేటర్ ప్రభుత్వానికి అల్టిమేటం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.
కెమెరా పర్సన్ అజర్తో కలిసి శిల్ప టీవీ హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.